Praise the Lord. Glory to God. Hallelujah. ఇంతవరకు మనము ప్రభువును ఆరాధించాం. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన అంశానికి వచ్చాం. ప్రభు వల్ల దేనికి సాదృశ్యం ఉంది అంటే, ఆయన మన కొరకై బలియాగమైన శరీరానికి సాదృశ్యము. రసము ఆయన కార్చిన పుణ్య రక్తానికి సాదృశ్యం. కాబట్టి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను లేపెదను అని ప్రభువు సెలవిచ్చారు. కాబట్టి ఆయన ఆజ్ఞాపించిన మేరకు మనము ఈ కట్టడను ఆచరిస్తున్నాం. మంచిదండి. నేను ఒక పాట పాడాలని ఆశిస్తున్నాను. దయచేసి నాకు ఎందుకు ఆశ కలిగింది అంటే, ఈ పాట చాలా క్లాసికల్ సాంగ్. ఎంత క్లాసికల్ అంటే అంత టూ మచ్ క్లాసికల్. రెండవది చాలా మీనింగ్ఫుల్ సాంగ్. నేను కూడా ఒరిజినల్ ట్యూన్కు నేను అంత ఫాలో కాలేదు, కానీ ట్రై చేస్తున్నాను. మీ అందరి ముందు పాడడానికి సాహసిస్తున్నాను. అడవి పూలు చింతించునా, ఆకాశ పక్షులు చింతించునా, అన్యులు చింతింతురు, దేవుని పిల్లలు చింతింపతగునా. అడవి పూలు చింతించునా, ఆకాశ పక్షులు చింతించునా, అన్యులు చింతింతురు, దేవుని పిల్లలు చింతింపతగునా. భూమి ఆకాశాలకేముందని, భూధర శిఖరములకేముందని, భూమి ఆకాశాలకేముందని, భూధర శిఖరాలకేముందని, సింహాసనమే ఆకాశమై, ప్రభు పాదపీఠమే భూగోళమై, ఎప్పుడైనా చింతించెనా, ఏ పూటైనా స్తుతి మానెనా. చింతించకే ప్రాణమా, చింతించకే ప్రాణమా, జీవాత్మదాతనే నమ్ము, జీవాత్మదాతనే నమ్ము. చీకటి ఏలే నా జీవితం, శోకము నిండిన నా జీవితం, చీకటి ఏలే నా జీవితం, శోకము నిండిన నా జీవితం. సిలువలో నా యేసే మరణించి
సిలువలో నా యేసే మరణించి మరలా బ్రతికి కరుణించి చిరునవ్వే నా మనసుకు పరలోకమునిచ్చే నా బ్రతుకుకు. చిరునవ్వే నా మనసుకు పరలోకమునిచ్చే నా బ్రతుకుకు. చింతించకే ప్రాణమా, చింతించకే ప్రాణమా, జీవాత్మదాతనే నమ్ముము, జీవాత్మదాతనే నమ్ముము. నీ చింత యావత్తు నీ మోతును, నీ భారమంతయు భరింతును. నీ చింత యావత్తు నీ మోతును, నీ భారమంతయు నీ భరింతును అని పరిశుద్ధుడు పలుకగా, అని పరిశుద్ధాత్ముడు పలుకగా, ఆత్మజ్యోతి తానే కదా. నీ దేహం మన్నే కదా, నా సర్వం ప్రభువే కదా. నా దేహం మన్నే కదా, నా సర్వం ప్రభువే కదా. చింతించకే ప్రాణమా, చింతించకే ప్రాణమా, జీవాత్మదాతనే నమ్ముము, జీవాత్మదాతనే నమ్ముము. అడవి పూలు చింతించునా, ఆకాశ పక్షులు చింతించునా, అన్యులు చింతింతులు, దేవుని పిల్లలు చింతింపతగునా, దేవుని పిల్లలు చింతింపతగునా. చింతింపకే ప్రాణమా, జీవాత్మదాతనే నమ్ముము. మంచిదండి, థ్యాంక్ యూ. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు చదవమా. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముందుకు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోక్తులకు పాత్రులమై ఉండేవి. దేవుడు తన జీవము గల వాక్యమును చేరి వచ్చిన మన అందరి కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు మన అంశం ఏమిటంటే స్పిరిచువల్ వార్ఫేర్, ఆధ్యాత్మిక పోరాటము. స్పిరిచువల్ వార్ఫేర్. ఉదయకాలము ఆరాధనలో మనము స్పిరిచువల్ ఆఫరింగ్స్ లేదా స్పిరిచువల్ సాక్రిఫైజెస్ మనము విన్నాం. ఇప్పుడు స్పిరిచువల్ మరి వార్ఫేర్ గురించి విన్నామండి.
ఇప్పుడు మనం చదివిన ఈ రెండు లేఖనాలు, ఈ రెండు వాక్యాలలో ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఎవరు చెప్పండి? నంబర్ 1 ఎవరు? అక్కడ చూడండి, చూసి చెప్పండి. వాయుమండల అధిపతి నంబర్ 1. నంబర్ 2 ప్రపంచ ధర్మము చొప్పున అనగా లోకము. మూడవది శరీరం యొక్కయు. కాబట్టి మూడవది శరీరం. ముగ్గురు శత్రువులు. కాబట్టి మనం పోరాడేది ఎవరు చెప్పండి? ముగ్గురు శత్రువులతో పోరాడుతున్నాం. రక్షింపబడిన విశ్వాసం ముగ్గురు శత్రువులతో అనుదినము అనుక్షణము పోరాడుతున్నాడు. దానినే ఆధ్యాత్మిక పోరాటము, స్పిరిచువల్ వార్ఫేర్ అని చెప్పేసి మనం చూస్తాం. జీవితం అంటే అంతులేని ఒక పోరాటం. జీవితం అంటే అంతులేని ఒక పోరాటం. బ్రతుకు బాటలో మనుష్యులు పడే ఆరాటం. బ్రతుకు బాటలో మనుష్యులు పడే ఆరాటం. కాబట్టి మన జీవితము ఎప్పుడు పోరాటంగానే ఉంటుందండి. ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండదు. కాబట్టి మనము పోరాడున్నది ఎవరు, ఎవరితో మనం పోరాడుతున్నాము అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మన శత్రువులు ఎవరు అని చెప్పేసి మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. లోకము, శరీరము, సాతానుడు అని ఈ ముగ్గురు శత్రువుల గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ శత్రువులతో పోరాడలేక కొందరు ఏమైపోతున్నారు చెప్పండి? కొందరు మరి సమస్యలు, ఘర్షణలు, శోధనలు, బాధలు వీటన్నిటినీ తట్టుకోలేక ఏమైపోతున్నారంటే సన్యాసం పుచ్చుకుంటున్నారు. అంటే ఏమిటి? కాషాయ వస్త్రాలు ధరించుకొని, గడ్డాలు మీసాలు పెంచుకొని అరణ్యాలకు, లేకపోతే హిమాలయాలు అరణ్యాలకు వాళ్ళ ఆ విధంగా వాళ్ళు పారిపోతున్నారు. అంటే సంసార జీవితాన్ని పరిత్యజించి వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఈ పోరాటంలో తట్టుకోలేక వారు మరి సన్యసిస్తున్నారండి. ఇది ఒక విధమైతే ఇంకా మరొక కొంతమంది ఏమిటి అంటే ఈ పోరాటంలో పోరాడలేక వాళ్ళు ఏమైపోతున్నారంటే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అంటే ఏమిటి? ఇంకా నేను ఇంతకంటే ఎక్కువగా నేను పోరాడలేను, నాకు శక్తి చాలదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యకు, సూసైడల్ టెండెన్సీ డెవలప్ అవుతుంది. ఆ విధంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి ఆత్మహత్యకు ఎందుకు మరి వాళ్ళు పాల్గొతున్నారంటే పోరాడలేక ఒక విధంగా చెప్పాలంటే ఓడిపోయి వాళ్ళు ఆ విధంగా చెబుతున్నారు, ఇదవుతున్నారు. కాబట్టి మనము ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఏమిటి ఆ వాస్తవం అంటే మనము ఒంటరిగా పోరాడలేము. మనము ఒంటరిగా పోరాడడానికి ప్రయత్నం చేస్తే చివరికి జరిగేది ఏమిటి అంటే పరిగెత్తడము, సన్యాసం పుచ్చుకొని, లేకపోతే కనుక మరి ఆత్మహత్యకు పాల్పడడము జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనము ఒంటరిగా మనం పోరాడలేదు. అందుకొరకే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యందు నాకు ఏ మహిమ ఉండేదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యందు మహిమపరచుము. యోహాను సువార్త 15:15 ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును.
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఇది ఒక సూత్రం. మనం గెలవాలంటే ఏమిటి సూత్రం అంటే మనము ద్రాక్షావల్లి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ద్రాక్షావల్లిలో మనం ఉండాలి, ఉంటే మనము గెలుస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సరే, మొట్టమొదటి శత్రువు ఎవరు? లోకము అని చూస్తున్నాం. కాబట్టి లోకానికి నిర్వచనం ఎక్కడ చెప్పండి? బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఆ స్పష్టమైన నిర్వచనం మీకు ఎక్కడ నీకు లోకంలో దొరకదు. కాబట్టి లోకానికి నిర్వచనం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 15, 16 అట్లా. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అది ఇది నిర్వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం లోకం అంటే ఏమిటిది అంటే, లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఈ 3 కలిస్తే లోకం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము మరి శరీరాశ. ఈ మరి ఏదేదో తోటలో ఆదాము హవ్వలు ఈ పరీక్షలో ఏమైపోయినారు చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, ఈ 3ంటిని ప్రయోగించింది. ఏది? సైతానుడు. మరి సర్పరూపేణ వచ్చి వారిని పరీక్షించినప్పుడు, వారిని శోధించినప్పుడు వారు ఆ శోధనలో ఓడిపోయారు. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు ఈ 3 కూడా మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, దాని ఫలములలో కొన్ని తీసుకొని తినేను అని చెప్పి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ 3 ఇక్కడ ఉంటున్నాయండి. హవ్వ ఎందుకు ఓడిపోయిందంటే ఆ 3ంటికి ఆమె ఆకర్షితురాలైపోయింది. కాబట్టి లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను మీరు ప్రేమించబడి, అంటే వాటి ఆకర్షణకు మీరు గురి కావద్దు అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే అదే ప్రయోగాన్ని ఎవరి మీద ప్రయోగించాడు సైతానుడు? మన యేసుక్రీస్తు ప్రభువు వారి మీద ప్రయోగించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఇది ఇక్కడ మనము ఇదే ప్రయోగం మనం ఇక్కడ చూస్తున్నాము. మొట్టమొదట మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రయోగంలో ఏమేమి చేశాడంటే, ఒకటిగా ఆయన ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నప్పుడు ఆయన రాళ్లను రొట్టెగా చేసుకుని తినమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అది మరి ఒకటి. రెండవదిగా చూస్తే మరి ఆయన ఇంకా ఈ లోక రాజ్యాలన్నిటినీ ఆయన చూపించి ఏమంటున్నాడు? మరి నీకు వాటిని దారాదత్వం చేస్తాను, నాకు మృక్కమని చెబుతున్నాడు. మూడవదిగా చూస్తే నీవు దేవుని కుమారుడవైతే నువ్వేం చేయాలి చెప్పండి? ఆ గోపురం మీద నుంచి నువ్వు దుంకాలి అని చెప్పేసి. కాబట్టి ఈ 3 ప్రయోగాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన మరి శోధించినట్టుగా చూస్తాం. కాబట్టి ఈ 3 కూడా చూస్తున్నాము. ఏమిటి అంటే మరి ఇక్కడ ఆకలితో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని
మరి ఆయన ఏం చేస్తున్నాడు? రాళ్లను రొట్టెలుగా చేయమంటున్నాడు, అంటే శరీర ఆశ. రెండవదిగా ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించాడు, నేత్రాశ. మూడవదిగా చూస్తే నీవు దేవుని కుమారుడవైతే, కాబట్టి జీవపు నామం. కాబట్టి ఈ మూడింటిని ప్రయోగించి సైతానుడు అక్కడ ఓడిపోయాడు. మొదటి ఆదాము మరి ఓడిపోయాడు. రెండవ ఆదామైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గెలిచాడు. ఎందుకంటే ఆయన వాక్యమును ఆధారం చేసుకున్నాడు. వాక్యం అనగా, వాక్యం అంటే ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఇక్కడ ఆయన లేకుండా ఆయన మరి మన ఒంటరిగా మనం గెలవలేము. కాబట్టి మన శరీరం మన యొక్క లోకమును గెలవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మరి ప్రభువును మనం ఆసరా చేసుకోవాల్సిన వారిగా మనం ఉంటున్నాం. తర్వాత దీనికి సొల్యూషన్ చూద్దాం. దీనికి పరిష్కారం ఏమిటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. కాబట్టి ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఒకవేళ దీనికి ఒక చిన్న పరీక్ష ఏమిటంటే ఎలా తెలుసుకోవాలి? నువ్వు లోకంలో పాపులర్ గా ఉన్నావు అనుకోండి, బాగా ప్రజలందరూ నిన్ను పొగుడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమని అర్థం చెప్పండి? లోకముతో నువ్వు ఎక్కువగా స్నేహంగా ఉంటున్నావు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి దేవుణ్ణి మనం ఎక్కువగా దేవునితో మనం ఉంటే, దేవునితో స్నేహం ఉంటే, దేవునితో సహవాసం ఉంటే మనకు వృత్తి ఏమిటి అంటే అప్పుడు లోకమునకు మనము చెడ్డ అవుతాం. కాబట్టి లోకము మనల్ని ద్వేషిస్తుంది. లోకం మనల్ని ద్వేషించినప్పుడు నిజంగా ఒక విధంగా ఒక టెస్ట్ అండి. ఆ టెస్ట్ నిజంగా చెప్పాలంటే మనము దేవుని పిల్లలము, దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము, దేవునితో సహవాసం కలిగి ఉన్నాము అని చెప్పేసి మనం చూస్తున్నాం. అలాగే అక్కడే మన 7వ వచనం కాబట్టి చూసారా, అంటే దాని కనెక్షన్ మనకు చూస్తున్నాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. కాబట్టి అపవాదిని ఎదిరించాలి అంటే ఏం చేయాలంటే మనకు దేవుని సహాయం కావాలి. దేవునికి లోబడి ఉంటే మనకేమవుతుంది? అపవాది మన ఎదురు నుండి పారిపోతాడు. కాబట్టి ప్రేమ చూసారా, మొదటి శత్రువు మనం లోకం అని చూస్తున్నాం. కాబట్టి లోకమును జయించాలి అంటే ఏమిటంట? మన విశ్వాసమే. లోకమును జయించేది మన విశ్వాసమే. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే, దేవునితో మనకు సహవాసం కలిగి ఉంటే మనము మరి లోకమును జయించవచ్చును అని చెప్పేసి మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే ఇంకా పోతే 2వ శత్రువు ఎవరు అనుకున్నాము? యోహాను సువార్త 14:33. ఇది కూడా చూద్దాం. యోహాను సువార్త 14:33. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను, నా యందే మీకు సమాధానము కలుగును. కాబట్టి లోకమును జయించాలంటే ఎవరు కావాలంట? యేసుప్రభు కావాలి. అంతకుముందు జయించిన వాడు కావాలి. కాబట్టి అంతకుముందు ఎవరు జయించాడు ఈ లోకాన్ని? మన ప్రభువు జయించాడు. కాబట్టి ప్రభువు జయవీరుడు. అందుకని ఆయన అంటున్నాడు, మీకు కూడా శ్రమలు కలుగుతాయి, అయితే ఏం చేయాలి? మీరు నన్ను ఆనుకోనండి. కాబట్టి నేను లోకమును జయించుతాను. మీరు నన్ను ఆనుకుంటే, నా దగ్గరికి వస్తే
నా ఆశ్రయం పొందితే, నా నీడలో ఉంటే మీకేం కలుగుతుంది? నీకు శాంతి, సంతోషము, సమాధానము కలుగుతుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇది మనం సొల్యూషన్ గా చూస్తున్నాం. రెండవ శత్రువు ఏమని చెప్పండి? రెండవ శత్రువు శరీరము. కాబట్టి శరీరం ఎట్లొచ్చింది? ఈ శరీరము ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువున మూలగా నరుడు జీవాత్ముడు ఆయను. కాబట్టి శరీరం నేల మట్టితో తయారు చేయబడినది. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఒక పరీక్ష చేయండి. ఎప్పుడన్నా మీకు బాగా చెమట పట్టినప్పుడు కొంచెము చర్మాన్ని రబ్ చేయండి, రుద్దండి. ఏమొస్తుంది చెప్పండి? మట్టి వస్తుంది. కాబట్టి మన శరీరము మట్టి నిర్మాణము, మట్టి మనిషి. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఎవరు చెప్పండి? మట్టి మనుషులు. కాబట్టి ప్రేమైన వల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు నేల మట్టితో దేవుడు మనల్ని తయారు చేశాడు. కాబట్టి మట్టికి ఆకర్షణ ఉంటుంది. కాబట్టి భూమి ఆకర్షణ శక్తి. కాబట్టి అందువరకే మనము ఈ యొక్క భూమి ఆకర్షణ శక్తికి లోనవుతూ ఉంటాం. అంటే మరి మట్టి మనుషులుగా మనము శరీర బలహీనతలకు లోనవుతుంటాం. తర్వాత చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కారణములు స్వస్థమైనవి అవేమనగా జానత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర బలహీనతలు. కాబట్టి మన శరీరము శరీర బలహీనతలకు లోనై ఉంది. కాబట్టి మన శరీరమే మనకు మొదటి శత్రువు. ఒక విధంగా చెప్పాలంటే మరి సైతాను యొక్క దుర్గము ఏది అంటే మన శరీరం. కాబట్టి మనము ఎక్కువగా శరీరానికి ప్రిఫరెన్స్ ఇస్తే మనకి ఏం కలుగుతుంది చెప్పండి? మరి సైతానుకు ఎక్కువగా ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మనకు 2 నియమాలు ఉన్నాయి. ఒకటేమో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేవుని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. కాబట్టి మన శరీరంలో ఏమున్నాయంట? 2 నియమాలు ఉన్నాయంట. ఒకటి ఆత్మ నియమము, రెండవది శరీర నియమము. మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్ గారికి ఒక వింతైన ఆలోచన వచ్చిందన్న. ఆయన ఏం చేశాడంటే ఒక సీతాకోక చిలుకను తీసుకున్నాడు, ఒక సాలెపురుగును తీసుకున్నాడు. సీతాకోక చిలుకను డిసెక్షన్ చేశాడు, దాన్ని సగభాగం తీశాడు. అలాగే సాలెపురుగును సగభాగం తీశాడు. తీసి రెండింటిని జాయింట్ చేశాడు. జాయింట్ చేసి 2 కలిపాడు. మరి ఈ రెండింటి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే సీతాకోక చిలుక మరి అందమైన స్థలాలకు ఎగిరిపోవాలని చూస్తుంది. సీతాకోక చిలుక వెలుగు కావాలని ఆశిస్తుంది, అంటే వెలుగులో ఉండాలని ఆశిస్తుంది, అందమైన పుష్పాలను దర్శించాలని ఆశిస్తుంది. సీతాకోక చిలుక అది ఏం చేస్తుందంటే మరి కన్స్ట్రక్షన్ కు అంటే ఆ యొక్క పుష్పాల మీద అది మరి పుప్పొడి తీసుకొని మరి సంపర్కానికి పరపరాగ సంపర్కమని మరి వృక్ష శాస్త్రంలో ఉంటున్నది, దానికి దోహదపడుతుంది అన్నమాట.
కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు అదే ఈ యొక్క ఈ యొక్క సాలెపురుగు తత్వం ఏమిటి అంటే దానికి ఏం కావాలి చెప్పండి? మూలలు కావాలి. దానికి ఏం కావాలి? చీకటి కావాలి. దానికి ఏం కావాలి? ఒక నెస్ట్ అంటే ఏంటి? ఒక సాలెగూడు కట్టుకుంటుంది. సాలెగూడు కట్టుకొని ఆ గూటిలోనే నివసించాలని అది ఆశిస్తుంది. కాబట్టి దాని పరిధి అంత మాత్రమే, ఇక బయటికి అక్కర్లేదు. అది వెలుగంటే దానికి ఇష్టం లేదు. కాబట్టి ప్రేమ వాళ్ళని ఇక్కడ చూసారా, రెండు విభిన్నమైన మనస్తత్వాలు. ఒకటేమో సాలెగూడు ఈ చీకట్లో ఉండాలంటుంది, మరి చితాకోక చిలుక వెలుగు 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 దగ్గరికి వెళ్ళాలంటుంది. సాలెపురుగు అది కేవలం మూలలు దగ్గర ఉంటుంది, అక్కడ ఒక గూడు కట్టుకుంటుంది. కానీ ఇది అట్లా కాదు, అందమైన పుష్పాలు దర్శించి మరి దానిని ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటుంది అన్నమాట. కాబట్టి రెండు భిన్న మనస్తత్వాలు మనం గమనించినట్టుగా అలాగే ప్రతి మనిషిలో, ముఖ్యంగా రక్షింపబడిన విశ్వాసులో, మారు మనస్సు పొందిన విశ్వాసులో ఘర్షణ అనేది ఉంటుంది. ఒకవేళ ఘర్షణ లేదు, నేను బాగా హ్యాపీగా ఉన్నాను, నేను యేసుని నమ్మిన తర్వాత కూడా హ్యాపీగా ఉన్నానంటే దేర్ ఈస్ సమ్ డిఫెక్ట్, ఏదో ఒక లోపం ఉంది. ఏమిటి ఆ లోపము? నీవు లోకముతో రాజీ పడుతున్నావు. నీవు లోకముతో రాజీ పడుతున్నంత కాలము ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ నీవు ఎప్పుడైతే విమర్శలు ఎదుర్కొంటావో, ఎప్పుడైతే నీవు నిందలు అపనిందలు నీ మీదికి మోపబడతాయో, అప్పుడు నీలో మరి ఏముంటుంది చెప్పండి? మరి నిజంగా నువ్వు క్రైస్తవుడు అని చెప్పేసి చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ మనం చెప్తే ఒక ఒక సేవకుడు అన్నాడు, ఒక దైవజనుడు, ఏమిటి అంటే శ్రమలు లేని క్రైస్తవ జీవితము, శ్రమలు లేని క్రైస్తవ జీవితము విమలమైన జీవితం కాదట. చూసారా, బాగా అర్థం చేసుకోండి. శ్రమలు లేని క్రైస్తవ జీవితము విమలమైన జీవితము కాదు. కాబట్టి క్రైస్తవునికి ఏముండాలి చెప్పండి? శ్రమలు ఉండాలి. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్. రేపు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అంతే మన వాళ్ళందరూ మనం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఏంటి? ఆ ఎగ్జామినేషన్ లో మంచి మార్కులతో పాస్ కావాలని. కాబట్టి ప్రమోషన్ ఉంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే శ్రమలు అనే పరీక్షలు ఉంటాయో, ఆ పరీక్షలు మనం నెగ్గితే మనకు ఫర్దర్ ప్రమోషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి శరీరము మన శరీరంలో అధిగమించవలసిన వారంగా మనం ఉంటున్నాం. అపొస్తలుడైన పౌలు చూడండి, అపొస్తలుడైన పౌలు ఆయన 7వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడు? రోమా పత్రిక 7:24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనైన శరీరం నుండి నన్నెవరు విడిపించును? ఎందుకు ఆ మాట అంటున్నానంటే 14వ వచనం అక్కడే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధమే ఉన్నాను. ఏలైనగా నేను చేయడని నేను ఎరుగను. నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినది ఏ చేయించున్నాను. చూసారా, ఇక్కడ ఆయన మంచి చేయాలని కోరుకుంటున్నాడు, కానీ శరీరము ఏమవుతుందంటే ఆ మంచి చేయకుండా చెడును చేస్తున్నదిగా మనం చూస్తున్నాం. తర్వాత 18వ వచనం, నా ఎందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపలేదు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం అంటే ఏమిటి? శరీరాన్ని గురించి మరి అంతటి గొప్ప దైవజనుడు ఆయనే వాపోతున్నాడు. ఇంటి మరణమునకు శరీరంలోనే ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను అన్నాడు. దానికి ఆన్సర్ ఎక్కడుంది? 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు.
కాబట్టి ఈ శరీరం నుండి, ఈ శరీర బలహీనత నుండి, ఈ శరీర ఆశలు ఆకర్షణ నుండి మనం విడిపించబడాలి అంటే మనకేమిటంట? క్రీస్తు యేసునందు ఉండాలి. కాబట్టి మనము క్రీస్తు యేసును విశ్వసించాలి, నమ్మాలి, రక్షకునిగా మనము స్వీకరించాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం. 2 కొరింథీ 10:3-5 వచనాలు. 2 కొరింథీ 10:3-5. మేము శరీరధారణమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. కాబట్టి శరీర ప్రకారము యుద్ధము చేయము అని చెప్పేసి అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి శరీర ప్రకారము మనం నడుచుకోకూడదు. 2 కొరింథీ 4:16-18. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచును. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? బాహ్య పురుషుడు అనగా శరీరము, ఈ శరీరం ఒకవేళ కృషించుచున్నను అంటే వ్యాధులు, బాధలు, వయస్సు, మరి వీటన్నిటిని బట్టి. కానీ అంతరంగ పురుషుడు ఏం కావాలంట? దినదినము నూతనపరచబడాలి. కాబట్టి నిత్య నూతన యౌవనంగా మరి మనము అంతరంగ పురుషుడు, ఆత్మీయ పురుషుని మనము పోషించాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం. చూడండి, అలాగే 1 తిమోతి పత్రిక, ఫిలిప్పీ పత్రికలో అనుకుంటా, 1 తిమోతి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరము. చూసారా? శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనము. దైవభక్తి పట్టి జీవం విషయంలోను రాబోయే జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము శరీర సంబంధమైన మరి ఇది వ్యాయామం, ఎక్సర్సైజ్. కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి? శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి, లేదా ఆరోగ్యంగా ఉంచుకోవాలని చెప్పేసి ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం చేస్తున్నాడు. శరీర సంబంధమైన వ్యాయామము ఎంతవరకు అంట? కొంతవరకే అది ప్రయోజనము. కానీ దైవభక్తి ఏమిటంట? ఇహలోకానికి పరలోకానికి 2 విధాల అది ఎంతో ప్రయోజనకరం అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ వలన దైవభక్తి మనకు చాలా అవసరం. కాబట్టి దైవభక్తి ఎప్పుడైతే ఉంటుందో మనము శరీర కార్యాలను మనము ఓడించవచ్చు అని చెప్పేసి మనం చూస్తున్నాం. చూడండి, ఇంకా 2 కొరింథీ 1 కొరింథీలోని 1 కొరింథీలో 3వ అధ్యాయము, 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని కాబట్టి ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. కాబట్టి మనం పరిశుద్ధం. నేను పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఈ ఆలయాన్ని ఉంచాలి. అలా కాకుండా నా ఇష్టం అని చెప్పేసి నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? మరి దేవుడు ఆలయాన్ని ఏం చేస్తాడంట? దాన్ని శిథిలం చేస్తాడు అని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత మనం గమనించినప్పుడు ఇంకా 6వ అధ్యాయం 19వ వచనం, 6వ అధ్యాయం, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కాబట్టి ప్రేమైన వల్ల ఇవన్నీ కూడా మనకు
ఎంతో తెలిసినవి, రెండవది బాగా అర్థమైనవి, మళ్ళీ మళ్ళీ విశదీకరించాల్సిన అవసరం కూడా లేదండి. కాబట్టి ప్రేమిన వలన మీ దేహంతో దేవుని మహిమపరచాలి. అందువరకు ఉద్యోగాలు మనం చూసాం ఆరాధనలో. రోమేలు రాసిన పత్రిక 12:1-2 మనం చూసినది ఏమిటంటే, మనము మన శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. దాన్నే మనము మొట్టమొదటి బలిగా మనం చూస్తున్నాం. మన శరీరమే అంటే ఏంటి? బలి. మనం ఏ విధంగా బలిస్తాం శరీరంతో? మనల్ని దేవుడు మన బలి కోరుకోవడం లేదు, అంటే మనల్ని చంపాలని కోరుకోవడం లేదు. ఆయన రక్షించిన విలువ పెట్టి కొన్నాడు కాబట్టి, విల చెల్లించి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. అంటే ప్రార్థన, ఆరాధన, సువార్త, మరి సంఘ పరిచర్య, మరి మందిరంలో సేవ, ఇవన్నీ కూడా మనం చేయవలసిన బాధ్యత. ఈ శరీరంతో దేవుణ్ణి సేవించాలి అని చెప్పేసి మనం చూస్తాం. తర్వాత మనం గమనిస్తే మూడవ శత్రువు ఎవరు చెప్పండి? సైతానుడు, అపవాది. సైతానుడు వీరికి చాలా పేర్లు ఉంటున్నాయి. కాబట్టి త్వరగా మనం వెళ్దాము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8-9 నిబ్బరమైన బుద్ధి గలవారై వెనుకగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడు. కాబట్టి మన విరోధి, మూడవ విరోధి ఎవరు చెప్పండి? సాతానుడు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. సైతాను చరిత్ర మీరు తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో 2 అధ్యాయం. ఈ 2 అధ్యాయం మీరు ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చదవండి. ఒకటి ఏమిటి అంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము. రెండవది ఏమిటి అంటే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ. 14:1-28. యెషయా గ్రంథములో ఏమో 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథంలో ఏమో 28వ అధ్యాయం. మీకు అంటే లూసిఫర్ చరిత్ర మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి వీడెవడో కాదు, అపవాది అంటే ఎవడో కాదు, సైతానుడు అంటే ఎవడో కాదు, పడద్రోయబడిన దేవదూత లూసిఫర్. కాబట్టి వీరి చరిత్ర చాలా మరి అద్భుతమైన చరిత్ర. దేవుని సన్నిధిలో ఉన్నాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్, బాగా మంచి వాయిద్యకారుడు, మరి పాటలు పాడి దేవుని ఆదరించే వ్యక్తి. అటువంటి వాడు తను తాను హెచ్చించుకొని గర్వించి మరి దేవుని కంటే మిన్నగా ఎంచి పడిపోయినట్టుగా మనం చూస్తామండి. కాబట్టి పడిపోయిన దేవదూతే వాడు మరి ఏక సైతానుడు. తా చెడ్డ కోతి వనమెల్ల చేర్చాడు. కాబట్టి వాడు పడిపోయినాడు. వాడు పడిపోయి వాడు దేవుని సృష్టిని ఏం చేయాలంటున్నాడు? భగ్నం చేయాలని చూస్తున్నాడు. దేవుని సృష్టిని భగ్నం చేయాలి. మొట్టమొదటి ఎవరిని పట్టుకున్నాడు? దేవుడు ఎవరినైతే మరి ఆదాము హవ్వలను ఆయన మరి ఏదైనా తోటలో ఉంచాడో వారిని చెడగొట్టాడు. చూసారా? ఇంకా తర్వాత నెమ్మదిగా వాళ్ళ ద్వారా అంటే ఆదాము హవ్వలు లేదా వాళ్ళ సంతతి ద్వారా మరి ప్రపంచ దేశాలన్నిటిలో మానవులు విస్తరించిపోయారు. ఆ విధంగా చెడు విస్తరించిపోయినట్టుగా, అన్యాయము అక్రమము విస్తరించిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వాడు ఫలించాడండి. తర్వాత చూస్తే వారి పేరు ఏమిటంట? మరి వాడు లయర్ అంటే ఏంటి? వాడు అబద్ధికుడు. తర్వాత మర్డరర్, వాడు ఎవరంట? వాడు నరహంతకుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే వారి పేరు దొంగ, దోచుకుని వాడు అని చెప్పి చూస్తున్నాము. తర్వాత వాయుమండల అధిపతి అని చెప్పి చూస్తున్నాము. వాడు అపవాది అని చూస్తున్నాము. కాబట్టి
బైబిల్ గ్రంథంలో ఎన్నో పేర్లు ఉంటాయండి. కాబట్టి వాడు ఒక రూపేణ రాడు, ఎన్నెన్నో రూపాలలో వస్తాడు. అందుకొరికి ఎన్నెన్నో పేర్లు మనకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు అపవాదిని మనం ఎదిరించాలంటే మన శక్తి చాలదు. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పేసి మరి 2 కొరింథీ 4:4 చూస్తున్నాం. ఈ యుగ సంబంధమైన దేవత మానవుని మనోనేత్రములను గుడ్డితనం కలగజేసింది. అందువరకు ఈ గుడ్డి మానవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొనలేక సృష్టములను పూజ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమిన వాళ్ళ ఆ విధంగా మానవుడిని అజ్ఞానంలో అంధత్వంలో ముంచి వేసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే మరి వీటి పేర్లు వాడు నేరము మోపువాడు అని చెప్పేసి మరొక చోట ఉంది. ఈ విధంగా మనం చూస్తున్నామండి. కాబట్టి అపవాదిని మనం జయించాలి. అపవాదిని జయించాలంటే ఏమిటి అని మనము చూస్తే ఆదికాండము 3:4 వాడు ఏదేను తోటలో ప్రవేశించినట్టుగా ఆదాము హవ్వలను మోసం చేసినట్టుగా మనము చూస్తాం. తర్వాత చూస్తే మరి ఇక్కడ మనం గమనించినప్పుడు వాడు అననీయ సఫీలను కూడా వాడు ఏం చేశాడు చెప్పండి? అబద్ధికులుగా మార్చాడు. కాబట్టి వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అటువంటి వాడు అననీయ సఫీలను మరి అంటే విశ్వాసులే వాళ్ళు కూడా వారిని అబద్ధికులుగా మార్చివేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమిన వాళ్ళ మనము మన శత్రువు వీడు ప్రధానమైన వాడు. కాబట్టి చూడండి ఎఫెసీ పత్రిక 6:12 ఎఫెసీ మనము పోరాడుతున్నది శరీరంతో లేదా మనుషులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధమైన శక్తులతో, లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, మనము పోరాడున్నది మనుషులతో కాదు. ఎవరితో పోరాడుతున్నాము? సైతానుతో పోరాడుతున్నాము. కాబట్టి సైతాను మనము వేయించుకోవాలి. చూడండి ఫిలిప్పీ పత్రిక 4:8 ఫిలిప్పీ పత్రిక అతి శ్రేష్టమైన జ్ఞానము మీదమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాము. 4:8 ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం చూసుకుంటుంది. కాబట్టి అంటే పోరాటం అపోస్తలుడైన పౌలు మరి వాటిని తెలుసుకొని న్యాయయుక్తంగా ఉండాలని చెప్పేసి మనం హెచ్చరిస్తున్నారు. తర్వాత మనం గమనించినప్పుడు ఈ సైతాలను మనము ఓడించాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సైతాలను జయించాడు. కాబట్టి సైతాను క్రియలు లయపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి సైతాను వారి శక్తులను ఆయన మరి ఓడించి, ఓ మరణమా నీ మళ్ళెక్కడ, ఓ సమాధి నీ విజయమేదని విజయగర్వంతో ఆయన ఆ మరణము జయించి తిరిగి లేచారు. కాబట్టి ప్రేమిన వల్ల మనము మన ముందర మరి పరిశుద్ధమైన దేవుని బల్ల ఉంచబడింది. కాబట్టి అందులో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం పునరుద్ధానములను మనము ప్రచురం చేస్తున్నాం. కాబట్టి ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. కాబట్టి సైతాను శక్తులను ఆయన ఓడించాడు. కాబట్టి మరి సైతాను శక్తులను మనం ఓడించాలంటే ఒంటరిగా మనము పోరాడి జయించలేము. మనం ఏం చేయాలి చెప్పండి? మనము
దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. మరి మనము అప్పుడు ఆ సైతానును జయించవచ్చు. అందులో ప్రాముఖ్యమైనది ప్రధానమైనది ఏమిటంటే ప్రార్థన అని చెప్పేసి మనం చూస్తున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోనే 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందులో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు వెనుకగా ఉండుడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు మనకిచ్చిన ఆయుధము లేదా సాధనము ఏమిటి అంటే ప్రార్థన. కాబట్టి ప్రార్థన అనే ఈ ఆయుధముతో మనం సైతానును జయించవచ్చును. కాబట్టి ప్రేమ వల్ల మరి వెనుకగా ఉండి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మరి మనము నిరంతరం మనం ప్రార్థన చేయవలసిన వారిగా అనుకుంటున్నాము. కాబట్టి ఈ ముగ్గురు శత్రువులు ఇప్పుడు మనం చూసాం. స్పిరిచువల్ వార్ఫేర్, ఆధ్యాత్మిక పోరాటము. ఈ పోరాటంలో మనం ఎదుర్కొనే ముగ్గురు శత్రువులు ఎవరంటే, ఒకటి లోకము, రెండవది శరీరము, మూడవదేమో మరి సైతానుడు. కాబట్టి ఈ మూడింటిని మనం ఎదుర్కోవాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అండదండగా ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించిన గాక. దేవుడి వర్తమానం మన వినికిడిలో దీవెనకరంగా చేయను గాక. దేవుడి స్తోత్రములు.